గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కాలీఫ్లవర్ పకోడా, అదే అండి గోబీ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. సో మరీ చిన్నదొద్దు, మరీ పెద్దది లేకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేయండి. ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టి ఆ దబరలో హాఫ్ వరకు వాటర్ పోసుకొని అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు పొడి కూడా వేయాలి. ఇలా సాల్ట్, పసుపు పొడి వేయడం వల్ల మనము కాలీఫ్లవర్ ఉంది కదా! అందులో ఏమన్నా పురుగులు ఏదైనా బాక్టీరియా అలా ఉన్నా కూడా పోతుందనమాట క్లీనింగ్ కోసం. ఇప్పుడు అది కాగిన తర్వాత అందులో ఇందాక కట్ చేసినటువంటి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా వడగట్టేసి ఇలా సెపరేట్‌గా వేరే దబర్లో తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, మిరప్పొడి, అలాగే కలర్ కోసం ఫుడ్ కలర్ లైట్‌గా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మైదా పిండి ఒక స్పూన్, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో చికెన్ మసాలా ఉంటుంది కదా! చికెన్ మసాలా కూడా చిటికెడు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసింది ఒక స్పూన్ వేసి, అలాగే ఒక 2 స్పూన్‌ల ఆయిల్ కూడా వేసుకోండి. మీరు మామూలుగా వంటకి ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్‌నే వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. సో, ఇలా కలిపేటప్పుడు అవసరమైతే లైట్‌గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండెలు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇందాక మ్యారినేట్ చేసినటువంటి కాలీఫ్లవర్‌ని అంతా వేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి, 5 మినిట్స్ తర్వాత 2 పక్కల తిప్పి బాగా వేయించి, ఒక 5 మినిట్స్ ఆ విధంగా సిమ్‌లోనే పెట్టి వేయించిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఇలాంటి చిల్లుల గిన్నె ఉంటుంది కదా! అందులో మొత్తాన్ని తీసేసుకొని బాగా ఆయిల్ వడకట్టిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా చాలా బావుంటుందండి ఈ కాలీఫ్లవర్ పకోడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.